పచ్చ కామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు ఈ పాకిస్తాన్ దొంగనాయాలకి అందరూ వీళ్ళలాగానే ఉంటారనుకుంటారు. మొన్నటి వరకు విరాట్ కోహ్లీ మీద పడి ఏడ్చారు. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ. అసలు ఇది నవ్వాలో లేదంటే కోపం తెచ్చుకోవాలో అర్థం కావడం లేదు. బ్యాట్లో ఏ చిప్ పెట్టి ఆడవిందిరా నాయన, అసలు మీరు ఇలా ఎలా మాట్లాడతారా బాబు, ఇంత వెర్రితనంగా ఎలా ఉంటారా బాబు. మీ ఆలోచనలు ఎప్పుడు దొంగ పనుల మీదే ఉంటాయి కాబట్టి అందరూ మీకు అందరూ అలాగే చేస్తారేమో అనుకుంటారు. కానీ ఒక్క మాట, విరాట్ కోహ్లీ లాంటి లేదు వైభవ్ సూర్యవంశీ లాంటి ఒక క్రికెటర్ ఎన్ని జన్మలు ఎత్తినా సరే పాకిస్తాన్లో పుట్టడు. పాకిస్తాన్లో పుట్టినా కానీ ఇలాగా అవ్వడు. ఎందుకంటే మీ దొంగ బుద్ధులు, మీ ఆలోచనలు, ఈ ప్రవర్తన అలాగే ఉంటుంది కాబట్టి జనరేషన్స్ కూడా ఏదో ఒక మూల ఎక్కడో చోట ఆ బీజం అలాగే ఉంటుందిరా భయ్య. సో నాకైతే అది విన్న దగ్గర నుంచి న్యూస్ చూసిన దగ్గర నుంచి వీడియో చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. బట్ నిజంగా నా న్యూస్ చూసిన తర్వాత ఎలా నవ్వాలి, ఏం చేయాలి, కోపంలో అర్థం కాలేదు. అసలు నిజంగానే ఇది కామెడీ పీసులు అనమాట. ఒకటి తర్వాత ఒకడు అసలు నాకు అర్థం కాదు. క్రికెటర్ల దగ్గర నుంచి రాజకీయ నాయకుల దగ్గర నుంచి అసలు రకరకాలుగా మాట్లాడతారా నాయన. ఏం పిచ్చో ఏం వెర్రో తెలియదు కానీ నిజంగానే పిచ్చి నాయాలనాలో లేదా దొంగ నాయాలనాలో తెలియదు కానీ నిజంగానే కామెడీ పీసులు అయ్యా. నిజంగానే వైభవ్ సూర్యవంశీ ఇది ఎక్స్ట్రాడినరీ, అంటే వండర్ కిడ్ అనాలి ఆ ఏజ్లో అలా ఆడడం. సో హ్యాట్స్ ఆఫ్. సో దానికి మాత్రం మనం సలాం చెప్పాలి. ఇలాంటి న్యూస్లు పట్టించుకోకూడదు. ఇలాంటి దొంగనాయాలు ఎప్పుడు ఇలాగే ఆలోచిస్తారు కాబట్టి అవన్నీ పట్టించుకోకుండా దీన్ని ఒక కామెడీగా తీసుకొని మనం ముందుకు వెళ్ళాలనేది నా ఉద్దేశం అనమాట. ఎందుకని చెప్పడానికి ఏమీ లేదు. జై హింద్ శ్రేణి సైనింగ్.